విద్యానామ నరస్య రూపమధికం ప్రచ్ఛన్న గుప్తం ధనం విద్యాభోగకరీ యశస్సుభకరీ విద్యా గురూణాం గురు విద్యాబంధుజనో విదేశగమనే విద్యాపరాదేవత విద్యారాజసు పూజ్యతే నహి ధనం విద్యావిహీన పశు. అటువంటి విద్య లేనివాడు రెండు కాళ్లతో ఉన్న పశువు లాంటివాడు. ఆ స్థితిని పొందకుండా చక్కగా ఇది మీకు అత్యంత ముఖ్యమైనటువంటి కాలం. ఏ ఇతర విషయముల వైపు ఆకర్షితులు కాకండి. మీ అంత మీరు నిర్ణయాలు తీసుకోకూడని విషయాలు చాలా ఉంటాయి అని జ్ఞాపకం పెట్టుకోండి. మిమ్మల్ని చదివించిన వాళ్ళు, మీకు బట్టలు కుట్టించిన వాళ్ళు, మీ అభ్యున్నతి కోసం అహరహం తాపత్రయపడుతున్న వాళ్ళు, మీరు బాగుండాలని కలలు కంటున్న వాళ్ళు, మీకు కష్టం వస్తే తాము చచ్చిపోవడానికి కూడా సిద్ధం తల్లిదండ్రులే. జ్ఞాపకం పెట్టుకోండి. అందుకే అమ్మ అన్న మాట ఎవరు అందరూ. పిల్లకి జ్వరంగా ఉంటే నా ఆయుర్దాయం కూడా పోసుకుని నువ్వు బతుకమ్మా అంటుంది అమ్మ. అమ్మలా సృష్టిలో ఎవ్వరు ఉండరు. అమ్మ తాను చచ్చిపోయినా పర్వాలా. శాస్త్రంలో తల్లి కానీ తండ్రి కానీ శరీరం విడిచిపెట్టేస్తే ఒక్క వాయువు పట్టుకుని ఉండిపోతుంది శరీరాన్ని. వేదాంత శాస్త్రంలో చెప్తారు వ్యానమని. ఆ వాయువు పట్టుకుంటుంది, అది వదలదు. ఆఖరణ కొడుకు వెళ్ళి చితి మీద పెట్టేసే ముందు, నాన్నగారండి పెద్దవారు అయిపోయారు, ఇంక ఈ శరీరంతో ఏం చేస్తారు నాన్నగారు? ఈ శరీరాన్ని వదిలిపెట్టేసి దేవతాస్థానంలోకి వెళ్ళండి, మంచి శరీరాన్ని భగవంతుడు మళ్ళీ ఇస్తాడు, అందులో వచ్చి పుణ్యకర్మ చేసుకోండి, వదిలేయండి నాన్నగారు అంటే ఆఖరణ వ్యాన రూపంలో కూడా శరీరాన్ని వదిలేస్తాడు తండ్రి. తల్లి తండ్రికి బిడ్డలంటే అంత